అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. కందుకూరు నియోజకవర్గం దార్కానిపాడులో మొన్న దసరా రోజున జరిగినటువంటి ఒక హత్య, అతి దారుణమైనటువంటి హత్య. దాని మీద ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. 20 రోజులు అయిపోతున్నా కూడా మరి కొంతమంది కాపు నాయకులే గాని నేనే గాని దాన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా మన హోంమంత్రి అనిత గారు నిన్ననే వచ్చి వాళ్ళని పరామర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారంట. వెంటనే అక్కడ కూర్చున్న ఒక పావు గంటలో ఆవిడ హోంమంత్రి అనిత గారి దగ్గర నుంచి ఒక్కసారిగా జడ్జి అనిత గారు అయిపోయారు. ఆవిడ ఎందుకు జడ్జి అనిత గారు అయిపోయారని చెప్తున్నాను తెలుసా అండి మీకు? ఆవిడ ఫైనల్ నివేదిక అప్పటికప్పుడే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది. అక్కడ ఏం జరిగింది అనేది చిన్న పాయింట్లు చెప్తాను చూడండి. ఆవిడంట పరామర్శించడానికి వచ్చినటువంటి హతురాలు యొక్క భార్యతో మాట్లాడతానంట. ఆవిడకి పూర్తిగా అర్థమైపోయిందంట అది కేవలం ఒక డబ్బు మీద, డబ్బు సమస్య అంట. డబ్బు లావాదేవీల విషయంలో ఈ మర్డర్ జరిగిపోయిందంట. ఇంకేమీ లేదంట అక్కడ. అందరూ దాని చిన్న విషయాన్ని, దీన్ని కులాలు, మీరందరూ కూడా కుల రాజకీయాలు, దీన్ని రాజకీయాలు చేయకండి, కుల నాయకులు వచ్చి సోషల్ మీడియాలో ఒక బ్యాచ్లు వచ్చేసేసి దీన్ని చాలా పెద్ద ఎత్తున స్పందించి దీన్ని చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అమ్మ జడ్జి అనిత గారు, మీకు నేను చాలా వివరంగా చెప్తాను. ఆ అమ్మాయి ఎవరొచ్చినా చాలా స్పష్టంగా చెప్తుంది. మొదట వాళ్ళిద్దరూ స్నేహితులు అనేది చిత్రీకరించిన విషయం నువ్వు కొత్త స్టోరీ అల్లి దీన్ని పక్కదో పట్టించొద్దు. అసలు జరిగింది ఏంటంటే, వాళ్ళిద్దరూ, అతను ఒక జేసీబీ ఉంది, ఇతను ట్రాక్టర్ పెట్టుకుని అతను కాంట్రాక్టుల దానిలో వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో చోట పని చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఆర్థిక లావాదేవీలు కాదమ్మా. వాడు అధికార బలం, ఆర్థిక బలంతో ఈ లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా వేధిస్తుంటే, మా భార్యను ఎందుకు వేధిస్తున్నావు అని చెప్పని ఇదే లక్ష్మీనాయుడు వాళ్ళ అన్నదమ్ములతో వెళ్ళి కలిసి అడిగితే, హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ మా అమ్మ నారాయణమ్మ, వాళ్ళ భార్య ఎవరు హరిశ్చంద్ర ప్రసాద్ భార్య, వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి వచ్చి తిట్టి, అరే బలిజినా కొడకల్లారా, మీరు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలరా, మా దగ్గర పనిచేసే నా కొడుకులరా, మీరు మా కమ్మోళ్ళ ఇంటి మీదకి వస్తారని మాట్లాడిన తర్వాతేనమ్మా ఇది. దాని తర్వాత ఇదే హరిశ్చంద్ర ప్రసాద్ ఏమన్నాడు తెలుసా? అరే బలిజినా కొడకల్లారా, చూస్తున్నాండ్రా, నేను నిన్ను చంపుతాను, ఏ నా కొడుకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపు అన్నారు. ఆ తర్వాతేనమ్మా ఈ సంఘాలు గాని నేను గాని ఎంటర్ అయింది. నేను ఎంటర్ అవడానికి వాళ్ళు రంగా గారి అభిమానులు, మా కుల సంఘాలు ఎంటర్ అవడానికి కారణం వాడు బలిజినా కొడకల్లారా అన్నారు. ఓట్లు వేయించుకుంది మా ద్వారానే. మీరు మా గుమ్మాల చుట్టూ అడుక్కున్నారు. మీరు అడుక్కుంటే వచ్చింది. ఇవాళ నువ్వు వచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఏం చెప్తున్నావు? ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి భయపెట్టావు. ఏమని భయపెట్టావు? ఎందుకంటే నువ్వు వచ్చే కరెక్ట్గా ఒక 2-3 గంటల ముందు నేను వెళ్ళా. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది, ఏమండి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు కాదు, వాడు కేవలం నన్నే అనేక రకాలుగా హెరాస్ చేస్తుంటే అది తట్టుకోలేక నేను నా భర్తకి చెప్తే, మా భర్తను వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళి అడిగితే వాడు పలానా చోటుకి రమ్మని చెప్పి ప్లాన్డ్ గా వాళ్ళ భార్య, వాళ్ళ మా అమ్మ అందరూ కలిసి కారులో వచ్చి గుద్ది చంపుతుంటా వాళ్ళ మామూలకి, అరే గుద్ది చంపరా నా పక్క నుంచి ఈ ప్రోత్సహించినటువంటి వాళ్ళది కూడా నేరం కాదా? మీరు వాళ్ళ ఆడవాళ్ళను వదిలేయాలా? ఈ కేసులో ఆ ప్రోత్సహించినటువంటి ఆ నారాయణమ్మని, వాళ్ళ భార్య రాధికని కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఇందులో వాళ్ళ నాన్నగారిని కూడా పెట్టారు ఆల్రెడీ. ఆయన్ని కూడా తప్పించడానికి చూస్తున్నారు. ఈ కేసును తప్పుదో పట్టించడానికి అనేక రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అలానే తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇవాల్టి వరకు దీన్ని వెలుగు చూడనటువంటి కారణమే ఇది. అందుకే మేము చెప్తున్నాం, మీ బాధ్యతను మేము గుర్తు చేశాం. అమ్మా అనిత గారు, మీకు ప్రజలు ఓట్లేసింది మీరు బాధ్యతగా వ్యవహరించమని. మీరు ఆ బాధ్యతను నిర్వర్తించట్లేదు కాబట్టే మేమందరం వచ్చి మీకు క్లియర్గా మీ బాధ్యతని మేము నిర్వర్తించాం. మీకు 20 రోజులు పట్టింది ఈ కార్యక్రమం నేర్చుకోవడానికి, ఈ కార్యక్రమం తెలుసుకోవడానికి, ఈ నివేదిక తెలుసుకోవడానికి, ఈ కేసులు ఇన్వాల్వ్ అవటానికి. మీ నోటితో అంటున్నారు కదా బ్రూటల్ మర్డర్ అని. బ్రూటల్ మర్డర్ కి
20 days ఎందుకు పట్టిందమ్మా జడ్జి అనితమ్మా? మీ ఇచ్చిన జడ్జిమెంట్ ఆ అమ్మాయిని తీసుకెళ్లి నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు డబ్బు రావాలన్నా ఇంకేదైనా సహాయం కావాలన్నా నువ్వు ఈ మాట కుల సంఘాలు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్తేనే ఇస్తామని నిన్న నువ్వు తీసుకెళ్లి చెప్పించావు, అంతేగా? ఆ అమ్మాయిని భయపెట్టి నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చావు బయటకు వచ్చి. మీరు ఈ తప్పుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు, శవ రాజకీయాలు మీరు చేస్తారు, మేం కాదు. నీచమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తారు. అంత నీకు ఆ అమ్మాయి నా సోదరు ఇలాగా అనిపించింది, నాకు కన్నీళ్లు వచ్చినాయి అని చెప్పాను. ఓ వండర్ఫుల్, అసలు ఊహించినటువంటి ఒక నటన చూపించారు మీరు ఈ మధ్యకాలంలో. మీరు ఎందుకంటే ఎక్కువ శాతం నటులతో తిరిగేస్తున్నారు కదా, బాగా సూపర్ స్టార్లతో తిరిగేస్తున్నారు. ఆ తిరిగేసినటువంటి నటన బాగా ఎక్కువ వచ్చేస్తుంది మీకు. నేను చెప్తున్నాను, మీరు తీసుకెళ్లి భయపెట్టారు అమ్మాయిని. భయపెట్టి బయటకు వచ్చి మళ్ళీ మీడియా ముందు నటిస్తున్నారు. మీకు అంత ఆడపిల్ల మీద అంత ఇది ఉండుంటే మీ హయాంలోనే సుగాలి ప్రీత అనే అమ్మాయిని అతి దారుణంగా పాడు చేసినప్పుడు అప్పుడు గుర్తురాలేదా మీరు ఆడపిల్లని? 14 మంది పాడు చేసి గుర్తురాలేదా? దాని తర్వాత అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు పాడైపోతుంటే మీకు గుర్తు రావట్లేదా? వాళ్ళ ఆడపిల్లలు కనిపించలేదమ్మా? అమ్మ జడ్జి అనితమ్మా, నాటకాలు మీరు తగ్గించుకోండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మా బాధ్యత మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం ఉండదు. అంతేగాని ఎవరో బ్యాచ్లు వస్తారు మాట్లాడతానంటే నిన్నైనా నిలదీస్తా. తప్పు చేస్తే నువ్వు దిగొచ్చారా ఏంటి? కేసులు పెడతానని బెదిరిస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయిని బెదిరించారు, మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎవడో రాజకీయం చేయలా, మీ బాధ్యతను గుర్తు చేశాం. గుర్తుంచుకోండి ప్రజలారా, ఇది అర్థం చేసుకోండి. ఈ లక్ష్మీనాయుడు కుటుంబం గాని వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం గాని వాళ్ళ ఇంట్లో దీపం చనిపోయిన దానికిను వాళ్ళకి బాలేదని పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆ బాధను నేను చేసుకుంటున్నా, ఆ బాధను నేను పంచుకుంటున్నాను. కానీ జడ్జి అనిత గారికి, అదే హోంమంత్రి పోయింది ఇప్పుడు జడ్జి అనిత అయిపోయింది ఆవిడ, నేను ఇచ్చిన జడ్జిమెంట్ తో. జడ్జి అనిత గారికి తెలియజేయాలనే ఈ వీడియో చేశాను.